దీని ప్రభావం నా మీద పడదు, ఎందుకంటే ఇది మా కులానికి చెందినది. ఇక వేళ పూజ కూడా పరిసమాప్తమైంది. మీరు నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సోదరి, నాలాంటి ఒక మామూలు గాజులమ్మేవాడిని మీరు మీ ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవించారు. ఈ అనుభూతి నాకు ఎంతో ప్రీతి కలిగించింది. మురళీధరన్నయ్య, నాకు ఎవ్వరూ మామూలు మనుషులు అనిపించరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది కదా. మీరే చూడండి, మీలోనూ ఆ దేవుని అంశం ఉంది, అలానే నాలోనూ ఉంది, తినలో కూడా ఉంది. మరి మీరు మామూలు మనుషులు ఎలా అవుతారు చెప్పండి? నేను చాలా మాట్లాడతాను, మాటల్లో పడి నేను మీ ఆశీర్వాదం తీసుకోవటమే మర్చిపోయాను. సరే, నన్ను త్వరగా ఆశీర్వదించండి. సరే సోదరి, నేను వెళ్తాను. అలాగే. అలాగే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ చుట్టుపక్కల జరిగే వాటి మీద కన్నేసి ఉంచు. చాలా అమాయకురాలివి నువ్వు. మరో విషయం, అప్పుడప్పుడు ఏది కనిపిస్తుందో అది ఉండదు, ఏది ఉంటుందో అది కనిపించదు. అలాగే. నమస్తే. జాగ్రత్తగా వెళ్ళిరండి. మురళీధరన్నయ్య జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పారు? అన్నయ్య అని పిలిచాను కనుక దిగులు పడుతున్నట్టున్నారు, అందుకే చెప్పుంటారు. అయినా నేను జాగ్రత్తగా ఉండాలి. పూజ చేసే ప్రసాదంలో విషం ఉండడం చాలా తప్పు. ఆ గాజులపై ఉండబట్టి మనకందరికీ ప్రసాదం దక్కింది, పూజా ఫలం కూడా దక్కింది. ప్రసాదంలో విషం ఖచ్చితంగా దీని పనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,